తలవాకిట మెల ఓ సత్యభామ, నా భర్తలు నన్ను ఎందుకు ఇష్టపడతారో తెలుసా? పలుమారు తలవాకిట మెలగుట, ఏమీ తోచట్లేదని వచ్చి వీధి గుమ్మంలో నించుని అలా చూస్తూ ఉండడం, అలాంటి పనులు నేను చెయ్యను. అసతీజన సతి కానిది అంటే వేరొక భర్త యొక్క హృదయాన్ని తెలుసుకుని భర్త యొక్క ప్రేమని పొందాలనేటటువంటి ప్రయత్నం లేకుండా తెలుసుకుని భర్త యొక్క ప్రేమని పొందాలనేటటువంటి ప్రయత్నం లేకుండా మిడిసిపాటితో తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించే ఆడవాళ్లతో నీ స్నేహం చేసి మాట్లాడడం, కలహంబుల కెలయుట, దెబ్బలాటలకు వెళ్ళడం, గట్టిగా అరవడం, మాట్లాడడం, అలాంటి పనులు నీ చేయను. నవ్వు పలుకుల పెలచున్నగుట, 10 మందిలోకి వచ్చి అదే పనిగా ప్రతిదానికి హాస్యమాడడం నవ్వడం, హాస్యమాడడం నవ్వడం, అలా నేను నవ్వను. ఇప్పుడో ఓసారి ఏదో ఒక హాస్యం అనవలసి వస్తే హాస్యం ఆడతాను నవ్వుతాను, అంతేకాని ఇక 24 గంటలు హాస్యం ఆడుతూ ఉండడం, నవ్వుతుండడం, దానివల్ల ఏమైపోతుందంటే అది ప్రవృత్తి అయిపోతుంది. అయిపోయి మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళ మీద అలా హాస్యం ఆడచ్చా అని ఉండదు. భర్త మీద, తండ్రి మీద, మామ మీద, అత్త మీద, గురువు మీద, బంధువుల మీద, బావగారుల మీద కొన్నాళ్ళకి ఏమవుతుంది, వాడు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేడురా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, వెళ్ళకండి వాళ్ళ ఇంటికంట. కాబట్టి అదుపు తప్పి అదే పనిగా హాస్యం కోసం నవ్వడం, హాస్యం కోసం మాట్లాడడం నేను చెయ్యను. నాకు కాని పేరివి మగువ, నేను అలాంటి పనులు చేసేదాన్ని కాను. ప్రయత్నపూర్వకంగా అటువంటి వారికి దూరంగా ఉంటాను. పతులిచ్చమి ఈ ప్రవాస స్థితులైనన్ పుష్పగంధ దీప్తాభరణ ప్రతితి ధరింప తద్గతమతి నగుచు తదాగమం. నా భర్తలు ఇంట్లో లేని సమయంలో ఒంటి నిండా పరిమళ ద్రవ్యాలు పూసుకోవడం, సిగలో విశేషంగా పువ్వులు అలంకారం చేసుకోవడం, మంచి మంచి భూషణాలు పెట్టుకోవడం, మంచి మంచి బట్టలు కట్టుకోవడం చెయ్యను. అలాగని శౌచం వదలను, నిరాడంబరంగా ఉంటాను. నా భర్తలు ఉన్నప్పుడు బాగా అలంకారం చేసుకుంటాను. నేను ఒక్క మాట మాట్లాడతాను. పంచుడకు ధర్మతనయు, ఓ సత్యభామ, మా అత్తగారు కుంతీదేవి, ఆమె పృథివీ సమాన. భూదేవికి ఎంత ఓర్పో మా అత్తగారికి అంత ఓర్పు. అత్తగారి గురించి అంత మంచి మాట మాట్లాడింది. నేను పేరెందుకు చెప్పాలి కానీ అనపర్తి ఉపన్యాసాలు పెడుతుండేవాడిని. నేను సిద్ధాంతం తింటున్నాను. అంతటి మహాపురుషులకు భార్యనయ్యానంటే వాళ్ళని మహాపురుషుల్ని చేసింది మా అత్తగారు. తండ్రి లేని పిల్లల్ని సాకి వృద్ధిలోకి తేవడం అంటే మహాతల్లి మా అత్తగారికి చెల్లింది కుంతీదేవికి. వాళ్ళని వదిలిపెట్టేసి ఉంటే గాలికి వాళ్ళు ఏమైపోనో వాళ్ళకున్న బలానికి. కానీ సాకి లోకానికి ప్రయోజకుల్ని చేసింది. అటువంటి భర్తలకి భార్యనయ్యానన్న కీర్తి నాకు ఇప్పింది.